ఆ నాడీ వ్యవస్థకు వెనకాలన్న కణాలకి వాటన్నిటికి కూడా ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వాటినన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకొని మనం రిలాక్స్గా ధ్యానంలోకి పోదాం. శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితిలోకి మనం వెళ్ళిపోతూ మరి కొంతమంది మాస్టర్స్ ని ఆహ్వానించుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, మహోతార్ బాబాజీ గారిని, పరమశివ భగవానుడిని మనతో పాటు కూర్చొని ధ్యానానికి ఆహ్వానిస్తూ ఇంకా కొంతమంది చైతన్య శక్తిని ఇన్వైట్ చేసుకుందాం. త్రిమూర్తుల యొక్క చైతన్య శక్తి, త్రిమాతల యొక్క చైతన్య శక్తి, సప్త ఋషుల యొక్క చైతన్య శక్తి, సప్త మాతల యొక్క చైతన్య శక్తి, సీతామాత యొక్క చైతన్య శక్తి, యశోదర మాత, మదర్ ఐసిస్, ఆయుధ మాస్టర్, రా మాస్టర్, శేషర మాస్టర్, ఏంజల్స్ టీం మొత్తాన్ని, ప్లైడర్స్, సిరియన్స్, ఆర్క్టూరియన్స్, ఏంజల్స్ టీం మొత్తాన్ని, గార్డియన్ ఏంజల్స్, లిటిల్ ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్, హిమాలయాల్లో ఉన్న యోగులు, అవధూతలు, నాగసాధువులు, యూనివర్సల్లో ఉన్న ఉన్నత లోకాల్లో ఉన్న పిరమిడ్స్, క్రిస్టల్స్, క్రాఫ్ట్ సర్కిల్స్, ఇంకా ఎంతో మంది మనకు తెలిసి తెలియని వాళ్ళందరినీ కూడా మనం ఈ ధ్యానానికి ఆహ్వానిద్దాం. వారందరూ కూడా మనతో కూర్చొని ధ్యానం చేస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు, అనంత కోటి పాదాభివందనాలు చెబుతూ మనము మనలోకి ప్రయాణం చేద్దాం. గ్రూప్ లో పల్లవి మీట్ చేయాలి, ఫోన్ మీట్ చేయాలి. డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరైతే గ్రూప్ లోకి వచ్చారో ఇమ్మీడియట్లీ ఆల్ మీట్ చేయండి మేడం. సార్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకో సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. కూర్చోండి మేడం. ఇప్పుడు మనం అందరినీ ఆహ్వానించాం. వాళ్ళందరికీ కూడా అనంత కోటి పాదాభివందనాలు. మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా కళ్ళజోడు చూసి ధ్యానంలో కూర్చోండి. ఇలా అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. దానికి పై మాస్టర్లు ఇచ్చే మెసేజ్ ఏంటంటే తక్షణమే శాకాహార జగత్ కావాలి. ఆ శాకాహార జగత్ కావాలి అంటే ఎవరు చెయ్యాలి? దానికి మాస్టర్లు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే శాకాహారం చేస్తున్నారో ఈ భూమి మీద వాళ్ళదే ఆ యొక్క వర్క్. వాళ్ళే ఈ భూమిని ఉన్నతంగా తీసుకెళ్ళటానికి పర్పస్. మరి ఆ వర్క్ చెయ్యాలి అనంటే మనకు శారీరపరంగా దృఢంగా ఉండాలి, మనస్సు పరంగా దృఢంగా ఉండాలి, ఆత్మపరంగా ఎదగాలి. ఈ మూడు ఉంటేనే ఆ వర్క్ మీరు చేయగలరు అని చెబుతున్నారు. మరి ఎట్లా మాస్టర్స్ అని మనం అడిగితే దానికి హయ్యర్ అంటే మనకన్నా ఉన్నత లోకాల్లో
కావాల్సినంత శక్తిని కనెక్ట్ చేసుకొని మనం ముందుకు పోవటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు ఆ చైతన్య శక్తి కోసం మనం ఎవరైతే మెడిటేషన్ గ్రూప్ లో ఉన్నారో వారి యొక్క సూక్ష్మ శరీరం బయటికి విడుదలై పూర్తిగా ఒకే చైతన్య శక్తితో కనెక్ట్ అయ్యి ఈ భూమి మీద నుంచి ఎర్త్కి వెళ్ళిపోతాం, పైకి వెళ్ళిపోతాం, ఉన్నత లోకాలు, హయ్యర్ ప్లానెట్ గా. అంటే భూమి నుంచి హయ్యర్కి వెళ్ళిపోతాం, ప్రయాణిస్తాం. మరి ఆ ప్రయాణం మొదలవుతుంది. దాని బాధ్యత శేషారావు మాస్టర్ తీసుకున్నారు. పూర్తిగా భూమి ఎత్తు నుంచి వెళ్ళిపోయాం పైకి. ఎన్నో ప్లానెట్లు దాటుకుంటూ మనం వెళ్తున్నాం. చాలా వేగంగా వెళ్తున్నాం. ఆ ప్లానెట్ పేరు ఆల్ క్లీన్ ప్లానెట్. ఆల్ క్లీన్ అనే ప్లానెట్ కి మనల్ని తీసుకెళ్తున్నారు. వేగంగా వెళ్తున్నాం. ఆ ఆల్ క్లీన్ ప్లానెట్ లోపలికి ప్రవేశించాం. ఆ ప్లానెట్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు చెబుతూ ఈ యొక్క ప్లానెట్ అంటే ఈ లోకంలో ఉన్న ఆ యొక్క చైతన్య శక్తి మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడుద్ది అంటే, ఈ చైతన్య శక్తిలో ప్రవేశించి మీలో ఉన్న రక్తాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ క్లీన్. కాబట్టి ఇక్కడ లాజిక్ మైండ్ లో ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు, యాక్సెప్ట్ చేయాలి అంతే, అంగీకరించాలి అని వాళ్ళు చూస్తారు. అంగీకరిస్తేనే జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకెళ్దాం. మరి స్టార్ట్ చేస్తున్నారు మాస్టర్స్. ఆ ఎనర్జీ అంతా కూడా మన యొక్క బ్రహ్మరంధ్రంలో గుండా మనలోకి ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీ తల భాగములో ఉన్న పెద్ద మెదడు, చిన్న మెదడు, అక్కడ ఉన్న నరాల వ్యవస్థ అంతా కూడా ఆ ఎనర్జీ తోటి అక్కడంతా ఆ రక్తం ఎక్కడైతే ప్రసరిస్తుందో ఆ పూర్తిగా కనెక్ట్ అయ్యి ప్రాసెస్ జరుగుతుంది. తల భాగం మొత్తం కంప్లీట్ గా. అక్కడ ఒకటే యాక్సెప్ట్ అనేది ఉండాలి, అంగీకరిస్తేనే జరుగుతుంది. లాజిక్ మైండ్ తో ఉండకూడదు, సందేహాలు ఉండవు. పూర్తిగా తల భాగం మొత్తం కంప్లీట్ గా. అక్కడి నుంచి ఆ ఎనర్జీ తల వెనక్కి కంప్లీట్ గా, తల వెనకాల భాగం నుంచి మెడ భాగం దాకా వచ్చి, మెడ భాగం నుంచి వీపు వెనకాల పై భాగము, మధ్యస్థ భాగము, కింద భాగము, అంటే తల వెనకాల నుంచి వెన్నుముకలోంచి పూర్తిగా ప్రెషర్ జరుగుతుంది లోపల కంప్లీట్ గా. అక్కడ కావాల్సినంత బ్లడ్ కి సంబంధించిన నరాసు అన్నిటి కూడా ఎనర్జీ ప్రాకేస్తుంది పూర్తిగా. అంటే వెనక మెడ, వీపు భాగము, అంటే నరాలు ఒక చెట్టు వేర్లు లాగా శరీరంలో ఉన్న ఎక్కడైతే బ్లడ్ ను ఇచ్చేస్తుందో ఆ బ్లడ్ క్యూర్ అయిపోతుంది ఈ యొక్క ఎనర్జీతో. అక్కడి నుంచి
మీ యొక్క 2 భుజాల కాడి నుంచి మోచేతులు, అరచేతులు, వ్రేళ్లలోకి ఈ ఎనర్జీ పూర్తిగా ప్రాస్ అయి అక్కడున్న బ్లడ్ ని క్లీనింగ్, అక్కడున్న ఓ వ్రేళ్లలాగా కనెక్ట్ ఉంటది అంతా, తల భాగం నుంచి ఇదంతా. ఎక్కడైతే బ్లడ్ అవసరమో ఆ మొత్తం కూడా అక్కడ ప్రాసెస్ చేస్తుంది. గమనించండి మాస్టర్స్. ఏమి లేదు, యాక్సెప్ట్, అంగీకరించడం మనం చేయాల్సింది, ఇంక వేరేది ఏమి లేదు. మరి అక్కడి నుంచి ఇది ఫ్రంట్ భాగానికి వస్తుంది, తల నుదుటి భాగానికి వస్తుంది. కంప్లీట్ నుదురు భాగం నుంచి 2 కనుబొమ్మల సెంటర్లో, 2 కనుబొమ్మలు కళ్ళల్లోకి, పై రెప్పలు, కింద కనురెప్పలు, కంట్లో సంబంధించిన మొత్తం ఎక్కడ అవసరమో ఈ ఎనర్జీ మొత్తం కూడా రక్తానికి సంబంధించిన ఎనర్జీ, బ్లడ్కి సంబంధించిన ఎనర్జీ పూర్తిగా అక్కడి నుంచి మన ముక్కు రంధ్రములోకి, 2 ముక్కు రంధ్రాలు, ఆ యొక్క ఎనర్జీ మొత్తం కూడా ప్రాస్ అయి అక్కడ కావాల్సిన బ్లడ్కి సంబంధించిన అంతా కూడా పూర్తిగా క్లీనింగ్ ప్రాసెస్ చొచ్చుకుపోతుంది ఆ ఎనర్జీ. అనే 2 చెవులకి సంబంధించిన అక్కడ ఉన్న నాడీ వ్యవస్థకి, అక్కడ ఎక్కడైతే బ్లడ్ పంపిస్తుందో అక్కడ అవసరమైనదంతా కూడా ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. 2 చెవుల భాగములు మొత్తం. అక్కడి నుంచి ఫేస్ మొత్తం కంప్లీట్ గా నోట్లోకి, నాలికలోకి, దంతాల్లోకి, ఫ్రంట్ ఫేస్ లో ఎంత అవసరమైతే అంత పూర్తిగా చొచ్చుకొని కంప్లీట్ గా చిన్నగా కంఠస్థానంలోకి జారువాడుతుంది. కంప్లీట్ గా ఎనర్జీ కంఠంలోకి ప్రవేశించి కంఠస్థానంలో ఉన్న అంతా కూడా థైరాయిడ్, హైపై థైరాయిడ్, అక్కడ ఏది అవసరమో ఆ ఎనర్జీ అంతా బ్లడ్ కంప్లీట్ గా ప్రాసెస్ జరుగుతుంది. పూర్తిగా అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి కంప్లీట్ గా మనం పీల్చుకునే గాలి, వదిలే గాలి అంతా అక్కడి నుంచి పూర్తిగా ఊపిరితిత్తుల్లోకి ఆ ఎనర్జీ అంతా అక్కడ ఎంత అవసరమో అంత రక్తానికి సంబంధించిన అంతా కూడా ఆ ఎనర్జీ కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత హార్ట్, గుండెకు సంబంధించిన భాగం మొత్తం కూడా ఆ ఎనర్జీ తోటి కవర్ అప్ అయిపోతుంది. ఇంకొద్దిగా కిందకు వచ్చే ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ లో ప్రవేశించి అక్కడికి ప్యాంక్రియాస్ కావాల్సిన రక్తమే. ఆ రక్తానికి కావాల్సిన ఎనర్జీ
క్వాంటిటీ మొత్తం కూడా ఆ ఎనర్జీ అంతా కమ్మేస్తూ పూర్తిగా అక్కడ కూడా దాని పక్కన లివర్కి చొచ్చుకొని పోతుంది. ఎక్కడెక్కడ ఎనర్జీ అంతా రక్తానికి సంబంధించిన బాడీలో రక్తానికి ఎంత అవసరమో హెచ్చు తగ్గులంతా కూడా ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యింది. దాని తర్వాత చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, మూత్రపిండాలు, 2 సెక్సువల్ ఆర్గానిజం, నడుం చుట్టూ 2 కాళ్ళ, 2 తొడల్లోకి మోకాళ్ళ కాడి నుంచి కిందకి వెళ్ళి కిలక భాగము, పాదాలు, వ్రేళ్ల దాకా కంప్లీట్ గా ఎక్కడైతే తల భాగం నుంచి స్టార్ట్ అయిందో పూర్తిగా అన్ని విభాగాల్లోకి చొచ్చిపోయి ఎక్కడ బ్లడ్ కి అవసరమో రక్తానికి సంబంధించిన ఎనర్జీ మొత్తం ఈ యొక్క ఆల్ క్లీన్ అనే ప్లానెట్ ఆల్ క్లీన్ పూర్తిగా రక్తానికి సంబంధించిన ప్రాసెస్. ఆఖరి 2 నిమిషాలు ఈ ప్లానెట్ లో పూర్తిగా కంప్లీట్ గా ఎనర్జీ అంతా ప్రతి ఒక్క శరీరంలో చొచ్చుకొని పోయి ఎంతైతే రక్తానికి అవసరమో అదంతా తీసుకుంటుంది. ఓకే మాస్టర్స్, ఎవరు చేతులు విడదీయకూడదు, కళ్ళు తెరవకూడదు. ప్రాసెస్ అంత అద్భుతంగా జరుగుతుంది. కంప్లీట్ గా పూర్తిగా అయిపోయి ఆ ప్లానెట్ లో వాళ్ళు మనకు ఇచ్చిన ఎనర్జీ మొత్తానికి కూడా ఆ మాస్టర్స్ కి కృతజ్ఞతలు, అనంత కోటి పాదాభివందనాలు చెప్పి ప్లానెట్ లోంచి బయటకు వస్తున్నాం మాస్టర్స్. మరి అక్కడి నుంచి శేషారా మాస్టర్ మనల్ని ఎర్త్ మీదకి తీసుకొస్తున్నారు. చాలా వేగంగా ఎన్నో లోకాలు, ప్లానెట్స్ అంటే ఉన్నత లోకాలు అయ్యాయి. ఆ లోకాలన్నీ దాటుకుంటూ చాలా వేగంగా, ఎంత వేగంగా ప్రయాణం జరుగుతున్నాం అంత వేగంగా దాటుకుంటూ దాటుకుంటూ ఎర్త్ కి కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. ఎర్త్ కనెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క ఎక్కడికక్కడికి ఎవరి శరీరాల్లోకి వాళ్ళకి ఆ సూక్ష్మ శరీరం ప్రవేశిస్తుంది. ఎక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ ఎవరి శరీరాల్లోకి వాళ్ళు కనెక్ట్ అయ్యి అన్ని శరీరాల్లోకి, లోపల ఉన్న అన్ని శరీరాల్లోకి ఆ ఎనర్జీ తోటి తెచ్చుకున్న ఎనర్జీ మొత్తం అన్ని భాగాల్లోకి, అన్ని శరీరాల్లోకి ప్రాసెస్ వెళ్ళిపోతుంది.
ఇంత అద్భుతమైన మనల్ని మన చుట్టూ ఉన్న మన పిలిచిన మాస్టర్స్, మనతో పాటు ధ్యానం చేసిన మాస్టర్స్, వాళ్ళ చైతన్య శక్తిని కనెక్ట్ చేసిన వాళ్ళని, మనం తీసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అందుకోటి పాదవందనాలు చూద్దాం. ఇంత అద్భుతమైన ప్రాసెస్ శరీరంలో జరగటానికి ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత విశేషమైన సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చేసేయండి మాస్టర్స్. చేతులు విడదీసి మీ అరచేతులు చూసుకుంటూ బయటకు వచ్చి వాటర్ తాగి మీకు మీరు క్లాప్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. రోజుకు ఒక అద్భుతం జరిగినట్టు అనిపిస్తుందండి. ఇది అవసరం. ఇది బ్లడ్ కి సంబంధించి ఉత్తప్పుడు కూడా ధ్యానంలో కూర్చొని మనం నమ్మకం ఉండాలి. ఏదైనా కనెక్ట్ కావాలి అంటే కనెక్ట్ అయిపోతారు అంతే. అంటే మన తెచ్చుకున్న మన సోల్కి అంత చైతన్య శక్తి ఉంది. మాస్టర్స్, ఈరోజు మన కాన్సెప్ట్ గర్భాశయం. చాలా జాగ్రత్తగా ఇది వినాలి. గర్భాశయము గర్భాశయం కాన్సెప్ట్ సృష్టిలో స్త్రీ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సృష్టిలో స్త్రీ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. స్త్రీ శరీరం భాగములో ప్రముఖ పాత్ర వహించి ఆత్మకి పూర్తి శరీర నిర్మాణాన్ని చేకూర్చి భూమి మీదకి తీసుకువచ్చిందే స్త్రీ గర్భాశయం. అంతా డిజైన్ చేసుకుని తీసుకొచ్చిందే స్త్రీ గర్భాశయం. ఈ రోజుల్లో స్త్రీలు ఎక్కువ శాతం మంది గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఏ శారీరక సమస్యకైనా ఆధ్యాత్మిక మార్గంలోనే పరిష్కారం ఉంది. దేనికైనా ఆధ్యాత్మికంలోనే పరిష్కార మార్గం ఉంది. అని చెప్పటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. శారీరక స్థాయిలో కూడా కాకుండా బుద్ధి స్థాయిలో కూడా ఉన్నటువంటి గర్భాశయాన్ని కనుక మనం సర్దిదిద్దుకుంటే
తద్వారా శారీరక స్థాయిలో అనారోగ్యాలు నయం కావటం ఈ పుస్తకంలో వివరించి చెప్పడం జరుగుతుంది. అంటే స్త్రీకి గర్భాశయంలో కాకుండా బుద్ధి అనే గర్భాశయంలో కూడా మార్పు తెచ్చుకోవాలి. అక్కడ ఒకటి ఉంటుంది. గర్భకోశ వ్యాధులు ఆరోగ్య అభిలాషులకి, ఆనంద అభిలాషులకి ఆధ్యాత్మిక టాబ్లెట్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అందించే ప్రయత్నంలో ఇదివరకే ఎన్నో వేల కేసుల్లో మనం ధ్యానంతో, శాకాహారంతో, పిరమిడ్ శక్తితో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శిక్షణగా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందటం మనం గమనించినట్లే దానిలో భాగంగా మరి ప్రస్తుత సమాజంలో అతి ఎక్కువ ఉన్నటువంటి గర్భకోశ వ్యాధులు అనే అంశం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ఈ గర్భకోశ వ్యాధులు అనే అంశాన్ని మనం పరిశీలించడానికి ముందు ఎలా అయితే భౌతిక శరీరంలో గర్భాశయం అనేది తన యొక్క పనిని నిర్వహిస్తుందో అదే విధంగా బుద్ధి స్థాయిలో కూడా మనకు గర్భాశయం అనేది ఒకటి ఉంది. అనేక విషయాల్ని ఇక్కడ మూలం ముఖ్యంగా గుర్తించాలి. భౌతికంగా చూస్తే గర్భాశయం అనేది ప్రతి శిశువు పుట్టక ముందే సరైనటువంటి ఒకానొక వాతావరణంలో పిండానికి కావలసినటువంటి అన్ని పదార్థాలు 9 నెలల్లో పాటు సమకూరుస్తూ అది పూర్తిగా తయారైన తర్వాత దాన్ని బయటికి విడటం అనేది జరుగుద్ది. అయితే ఇక్కడ గర్భాశయం యొక్క ప్రధానమైన పని ఒక శిశువుకి జన్మ ఇచ్చే ముందు ఆ శిశువును అండం స్థాయి నుండి పూర్తి పిండం స్థాయికి పూర్తి చేయటం. దీన్ని మన సరిసమానంగా ఆత్మపరమైనటువంటి భాషలో తెలియజేయాలంటే ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక పుత్రులు కనటానికి సరిపడా జ్ఞానం చిన్నప్పటి నుంచే సంతరించుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి ఆ జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచే వాళ్ళకి సంతరించుకోవాలి, వాళ్ళలో ఉండాలి. ఎన్నో జన్మల నుండి తీసుకున్న సారాన్ని కలిపి ఈ జన్మలో ఏదైతే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని మనం ఆధ్యాత్మిక పుత్రులు కనటానికి నిర్ణయించుకున్నామో, మీరు తల్లి గర్భం కావాలని నిర్ణయించుకుందో ఆ పుత్రులు తగ్గట్ట జ్ఞానం ఎప్పుడైతే తల్లి సంతరించుకుంటుందో అప్పుడు తన లోపల ఉన్నటువంటి బుద్ధి పని గర్భాశయం తయారు చేసుకున్నట్టు లెక్క. ఒక ప్రెగ్నెన్సీ జరుగుతుంది, ఒక వివాహం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు ఎందుకు బిడ్డ కావాలి, బిడ్డ ఎందుకు రావాలి, బిడ్డ జీవితం ఏంటి, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క శిశువు బయటకు వస్తాడు. అంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ జ్ఞానం కావాలి తల్లికి. ఆధ్యాత్మిక పుత్రులు కనటం సాకటం ఏంటి అసలు ఈ పాయింట్? భౌతికంగా భార్యాభర్తలు శిశువుని కనిపించి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగ వ్యాపారంలో స్థిరపడాక పెళ్లి చేసి వారికి ఒక జీవితాన్ని కల్పిస్తారు. కరెక్టే. ఇది భౌతికంగా మనం చేసేది. అదే విధంగా ఎన్నో జన్మలు మనం పొందినటువంటి జ్ఞానాన్ని ఈ జన్మలో పొందే జ్ఞానంతో కలిపి మన వంతు సహాయంగా చైతన్యాన్ని విస్తరింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్న అనేక ఆత్మ పదార్థాలు విరివిగా జ్ఞానాన్ని పంచి వారి వారి ఆధ్యాత్మిక బుద్ధికి మనం తోడ్పడటమే ఆధ్యాత్మిక పుత్రులు కనటం అని. అయితే ఇతర వ్యక్తుల ఆధ్యాత్మిక జీవితంలో కొత్తగా వచ్చేటువంటి చైతన్యవంతుల్ని చేయటం అనే దాన్ని ఆధ్యాత్మిక పుత్రులు కనవటంగా భావిస్తే, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో ఒక ముప్పుచువుగా తీవ్రమైన తపనతో ఎదుగుతున్నారో వారికి పూర్తిగా తోడ్పడి మరింత జ్ఞానాన్ని అందజేయటం అనేది ఈ ఆధ్యాత్మిక పుత్రులు సాకటం మనం గమనించవచ్చు. ఒక పుత్రుడు కావాలి, అది నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, నీకేమైనా ముప్పుచువుకు ఓపెన్ అయిందా, నీకు ఎంత విశేషమైన జ్ఞానం ఉండాలి. 9 నెలలు నువ్వు బిడ్డని మోసేటప్పుడు ఎంత జ్ఞానం ఉండాలి, ఏ నెలలో ఏమి ఇవ్వాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి మ్యూజిక్ వినిపియాలి, ఎలాంటివి నువ్వు ఇస్తే అలాంటి పుత్రుడు వస్తాడు బయటికి. ఒక టీవీ కాడ కూర్చొని ఒక పనికి మాలిని ఏదన్నా చూసావు అదే రిపీట్ అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది.
అంటే నువ్వు నడిచే విధానాన్ని బట్టి ఉంటుంది, నీ జ్ఞానం ఎంత ఉడుకుంది. దానికి కూడా ఈరోజు మన దగ్గర మెటీరియల్ ఉంది. ఒక ప్రెగ్నెన్సీ పాపం కావాలంటే ఏమేమి ఉండాలి అర్హతలు, అలాంటి జ్ఞానం మన దగ్గర కూడా ఉంది. ఇదంతా వాళ్ళు గమనించుకోవాలి. కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక పుత్రుల యొక్క ప్రగతిని బట్టే సాంసారిక పుత్రుల ప్రగతి ఉంటుంది. నీ ఇంట్లో నీ పిల్లలకి సమస్య వచ్చిందంటే బయట ఆధ్యాత్మిక పుత్రులకి అదే సమస్య ఉన్న వాళ్ళకి నువ్వు జ్ఞానం పంచితే నీకు సమస్య పోద్ది. దీనినే మనం వేరే వేరే సందర్భాల్లో ఆధ్యాత్మిక పుత్రుల అంశంలో చాలా వివరంగా తెలియజేయటం జరిగింది, చాలా మందికి తెలియజేయటం జరిగింది అనేక అంశాల్లో. అంటే ఏంటి, ఆధ్యాత్మిక పుత్రుల యొక్క పుట్టకకు సంబంధించిందే గర్భాశయం. అంటే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకసారి శాకాహారం పాటించి మొదలు పెడితే అనేక మందిని శాకాహారులు తెచ్చటం భాగంలో మొదట్లో మన అనుభవాన్ని మాత్రమే చెబుతూ ఉంటాం. రాను రాను వాటినే కనుక మనం జీవిత జయంగా తీసుకున్నట్లయితే మనం చెబుతూ ఉంటాం, ఇట్లా వచ్చామండి, ఇట్లా చేశాం, మేము ధ్యానంలోకి వచ్చామని చెబుతూ ఉంటాం. అట్లే యోగి ఏమన్న నుండి కొన్ని పద్యాలు, అదేవిధంగా భజగోవిందం నుండి, శ్రీకృష్ణుడి సందేశం నుండి ఎంతమంది అయితే ఆధ్యాత్మికవేత్తలు ఈ శాకాహారం యొక్క విలువను గురించి తెలియజేశారో అటువంటి శ్లోకాలన్నిటినీ కంఠస్థం చేయాలి ముందు మనం. ఒక వేమన ఏం చెప్పాడుగా, పచ్చి జాతిని పట్టి పరగ హింసను పెట్టి కూర్చునిండ కూరుకొనుట వండి తినేటి వాడు వసుధ చండాలుడు. అట్లా బ్రహ్మంగారు చెప్పాడు, ఎంతో మంది చెప్పారు, శ్రీకృష్ణుడు చెప్పాడు, మహమ్మద్ ప్రవక్త చెప్పాడు, జీసస్ చెప్పాడు. అట్లాంటి శ్లోకాలన్నీ మన దగ్గర చేర్చుకోవాలి. వాటిని చెప్పటం అనేది ఎప్పుడైతే ఉంటుందో మరింత శ్రోతలను అతి త్వరలోనే ఆకట్టుకొని అందరినీ శాకాహారులుగా మీరు మార్చడానికి మార్పు వస్తుంది. మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే మార్పు వస్తుంది. నిష్ఠాతులు కావటం అంటే ఏంటి, అదేవిధంగా మనం సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన ఆనందాన్ని మనం పొందుతూ మరింత ఆనందాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నప్పుడు ఆ సంగీతంలో ఒక స్థాయి ఎదగటం అనేది కూడా ఆ తల్లి యొక్క జ్ఞానంగానే పరిగణించాలి. ఒక స్థాయి పోయావు, ఒక పాట నేర్చుకున్నావు, ఒక సంగీతం నేర్చుకున్నావు, పద్యం నేర్చుకున్నావు, ఎదగటం అనేది కూడా తల్లి యొక్క జ్ఞానం పరిగణించే. ఇలా ఎన్ని విధాలుగా అయితే మన ఆధ్యాత్మిక పుత్రులకు అనటానికి అవకాశం ఉంటుందో, అంటే సంగీతం ద్వారా కానీ, ఆత్మ జ్ఞానం ద్వారా కానీ, పిరమిడ్ జ్ఞానం ద్వారా కానీ, శాకాహార ద్వారా కానీ మొదలైన ఏ పద్ధతులైతే జీవిత లక్ష్యాన్ని తీసుకొని వచ్చామో వాటిని గురించి కేవలం అనుభవం మాత్రమే కాకుండా అప్పటికే దాని మీద ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్న గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల యొక్క జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకొని శిక్షణలో ఉపయోగించాలి. చెప్పాలి, ఇదంతా మనం అందరికీ చెబితేనే కదా అయ్యేది. అంతేకాకుండా కళల్లో కూడా కనీసం 4-5 గంటల పాటు సమయాన్ని వేచించాలి. కళలు నేర్చుకోవాలి, రోజుకి కనీసం 4-5 గంటలన్నా నేర్చుకోవాలి. వాటిలో ఆరితేరినప్పుడే మనం ఆధ్యాత్మిక పుత్రుల్ని ప్రసవించటానికి సరిపడా జ్ఞానాన్ని లేదా పుత్రుల్ని మన దగ్గరకు ఉంచి పూర్తి శిక్షణ ఇవ్వటానికి సరిపడా స్థాయిని మనం పొందినట్టు లెక్క. ఒక పుత్రుడు రావాలంటే ఎన్నో శ్లోకాలు చదువుతూ ఉండాలి, ఎంతో మందికి చెప్పాలి, ఎన్నో కళలు నేర్చుకోవాలి, ఎంతో సంగీతం నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకుంటే మంచి పాట వస్తుంది కదా. ఏంటి ఆ పాట? బాలమురళీకృష్ణ గారు చిన్న వయసు 5 ఏళ్ళ నుంచి ఎట్లా పాడాడు. మరి నేను నేర్చుకున్నాగా 59వ సంవత్సరంలో. ఏమీ సేతురాలింకా ఏమీ సేతురా గంగ ఉదగము తెచ్చి నీకు, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే గంగలోని చాప కప్ప ఎంగిలంటున్నది లింగ, గంగలోని చాప కప్ప ఎంగిలంటున్నది లింగ మహానుభావ.
మహానుభావ మహాదేవ శంకరా, ఏమీ సేతురా లింగ, ఏమీ సేతురా. అక్షయావులా పాడి తెచ్చి హరిపితము చేద్దామంటే, అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నది లింగ. మహానుభావ మహాదేవ శంభో, ఓ ఏమి సేతురా లింగ, ఏమి సేతురా. తుమ్మి పూలు తెచ్చి నీకు, తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజ చేద్దామంటే, ఆహో కొమ్మ కొమ్మకు ఉన్న కోటి తుమ్మెదా ఎంగిలంటున్నది లింగ. మహానుభావ మహాదేవ శంభో, ఓ ఏమి సేతురా లింగ, ఏమి సేతురా. నేను 59వ సంవత్సరంలో సంగీతం నేర్చుకున్నా, ఒక సంవత్సరం పాటు. మరి ఇట్లా అన్ని కళలు ఉండాలి. ఇవాళ 21 రోజు 22 రోజుల నుంచి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాం. ఎంత జ్ఞానం ఉండాలి. కాబట్టి ప్రతి తల్లి గర్భాధానం దాటాలి అంటే ఒక నాట్యం ఉండాలి, ఒక పాటలు ఉండాలి, ఒక సంగీతం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలాంటి శిశువు భూమి మీదకి వస్తే ఎలాంటి అనారోగ్యం లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఏ ఆస్తి పాస్తులు ఇవ్వకుండా చేసిన ఒక మహానుభావురాలు తల్లి. మరి శిక్షణ కేంద్రాలే గర్భాశయాలు. ఏంటి శిక్షణ కేంద్రాలు అంటే, దీంట్లో బాగానే మనం అనేక సంస్థల యొక్క శిక్షణా కేంద్రాలు చూస్తూ ఉంటాం. ఒక సాయి ఆధ్యాత్మిక జ్ఞానం సంబంధించిన ఒక కేంద్రం అనేది వాళ్ళు ఏర్పాటు చేశారంటే, నిజానికి ఆధ్యాత్మిక సంస్థ యొక్క గర్భాశయం మనం దాన్ని చిత్రీకరించవచ్చు. అది ఒక గర్భాశయం. అయితే ఆ కేంద్రంలో వెళ్ళి రోజు మొదలుకొని సుమారు ఒక 3 నుండి 6 నెలల పాటు లేదా ఒక సంవత్సరం పాటు ఒక నిర్ణయిత సమయంలో వెళ్ళి రావటం, లేదా కొన్ని నెలల పాటు అక్కడే ఉండటం సంభవించినప్పుడు వెళ్ళిన ఆ వ్యక్తిగత జన్మల సంస్కారం ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో తెలియకుండానే నేర్చుకోవటం అన్న స్థితి నుండి తెలిసి నేర్చుకునే స్థితిలోకి మార్పు తీసుకురావాలి. కాబట్టి వాళ్ళను పూర్తిగా తీర్చిదిద్దే భాగంలో ఏంటయ్యి కేర్ సెంటర్స్, ఆధ్యాత్మిక కేంద్రాలు. అంతేగా, ఒక ఊర్లో మరి ఎన్ని కేర్ సెంటర్స్ ఉండాలి, ఎన్ని పిరమిడ్స్ ఉండాలి, ఎన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండాలి, ఎంతమంది తల్లులు గర్భాశయంలో ఉంటారు, వాళ్ళకి ఎంత తెలియపరచాలి. ఎక్కడన్నా చూశారు, అమ్మ నువ్వు ఈ నెలలో ఉన్నావు, దీనికి సంబంధించిన పుస్తకం ఉంది, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటది. కాబట్టి మనం అటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా 10 మంది జ్ఞానం అందివ్వటం, లేదా ఒక గృహిణి తాను కలవలసినటువంటి ఆధ్యాత్మిక పుత్రులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తమ పూర్తిగా ఎక్కడా తడబాటు లేకుండా ఏ పుస్తకం తీసినా ఆ పుస్తకంలో ఏ పేజీ ఏముంది అనే చెప్పగలిగే స్థాయికి చేరుకోవటం అనేది గర్భాశయము గట్టి పడటానికి సంబంధించింది. గర్భాశయం గట్టి పడాలంటే ఏ పుస్తకంలో ఉంది. ఇప్పుడు ఉంది, ఆత్మ గురించి తెలవాలి, జీవాత్మ ప్రపంచ నియమాలు 28వ పేజీ చదవండి. లేదు సమయము సంకల్పం చిన్న తప్పులు ఉంది, వజ్రకవచం పుస్తకంలో 31వ పేజీ కానీ చదవండి. అట్లా ప్రతి పుస్తకంలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ లాగా ఉండాలి. అంటే పాలనా వ్యవస్థ తీసుకుంటే కనుక దానికి సంబంధించిన లేక పుస్తకాలు చదివి కార్యదక్షత పూర్తిగా తాను నెరవేర్చుకోవటం. అక్కడ ఏం చేయాలి, కంప్యూటరు, భాషలు, కంప్యూటర్ నేర్చుకో, భాషలు, వ్యక్తిత్వ వికాసం. నువ్వు వ్యక్తిగా ఎదగాలంటే వ్యక్తిత్వ వికాసం ఎట్లుండాలి ఏంటనేది మొదలైనవన్నీ నేర్చుకోవటానికి తాను పూర్తిగా తయారైనప్పుడు, అంటే నువ్వు ఒక సమయాన్ని పెడితేనే కదా అక్కడ నీ దగ్గర ప్లానింగ్ ఉండాలి కదా. ఎప్పుడు పోవాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి, నువ్వు కాగితం మీద రాసి ప్లానింగ్ చేసుకుంటే
తన యొక్క గర్భాశయాన్ని తాను జన్మని ఇవ్వబోయే ఆధ్యాత్మిక పుత్రులకు తగ్గట్టుగా తాను తీర్చిదిద్దుకున్నట్టు లెక్క. ఇదే సంగీతానికి కళలు కూడా వర్తిస్తుంది. మరి బుద్ధి స్థాయిలో గర్భాశయం అంటే ఏంటి? అసలు ఈ బుద్ధి స్థాయిలో గర్భాశయం అంటే ఏంటి? భౌతికంగా అయితే మన గర్భాశయాన్ని తీసుకొని వచ్చాం. అలాగే ఆధ్యాత్మిక బుద్ధిలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలలో కూడా గర్భాశయానికి సరిపడినటువంటి ప్రదేశం ఉంటుంది. అంటే ఆధ్యాత్మికతలో అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక వికాసం ద్వారా పరిపూర్ణత గావించుకుంటాం, అప్పుడు భౌతిక శరీరంలో ఉన్నటువంటి గర్భాశయాన్ని సరి సమానంగా ఆధ్యాత్మిక బుద్ధి స్థాయిలో నిర్మించుకున్నట్టు లెక్క. బయట ప్రపంచంలో మనం ధ్యానం చేస్తున్నాం, ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పాలి కదా, ప్రతి ఊర్లో ఎంతో మంది ప్రెగ్నెంట్స్ ఉన్నారు. ఇవాళ ఎన్నో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళందరికీ పప్పు, ఉప్పు, కోడిగుడ్లు ఇట్లు ఇస్తారు. తిండితోనే సరిపోద్దా? మరి వాళ్ళ దగ్గరికి వాళ్ళకున్న పై ఆఫీసర్ దగ్గర పోయి, ఎవరైతే మహిళ గర్భాశయం ఉన్నారో, మాకు ఇక్కడ ఒక కేంద్రం ఉందండి, వాళ్ళని మా దగ్గర పంపించండి, రోజుకు ఒక అరగంట గంట అని ఎవరు తయారు చేయాలి? మనం తయారు చేయాలి. లేదా పై ఆఫీసరు, లేదు కొన్ని హాస్పిటల్స్కి ఎవరు తయారు చేయాలి? మనం పోయి మనం పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసి చెప్పొస్తేనే కదా నీ కనెక్ట్ అయ్యేది. లేకపోతే ఎట్లా కనెక్ట్ అవుతారు? లెక్క. నిజానికి ఈ రెండు ఒకదాని వెంకట ఒకటి రైలు పట్టాలుగా పక్క పక్కనే వెళ్తూ, ఎప్పుడైతే భౌతికంగా ఉన్న గర్భాశయానికి సరి సమానంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక బుద్ధిని వికసింపజేయకుండా దాన్ని అలాగే వదిలేస్తే, ఆ ఖాళీని మన గర్భాశయంలో సమస్యగా అనేక రకాలుగా తీసుకోవటం జరుగుతుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే బయట ఉంది, అది ఆధ్యాత్మికంలో లోపం ఉంది. ఈ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన మరొక కీలకమైన విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఏంటి? నెలవారీ సమస్యలు, నెలవారీ సమస్యలు, నెలవారీ ఆత్మ ప్రణాళిక ఏంటి? అసలు ఎందుకు వస్తున్నాయి అసలు ఇది? సాధారణంగా గర్భకోశ వ్యాధులు భౌతిక జీవితంలో చూస్తే కనుక నెలవారీ సమస్య ఉండటం గమనిస్తాం. ఇది సహజంగా జరుగుతుంది. అంటే నెలవారీ పీరియడ్స్ ఎక్కువ సార్లు లేదా తక్కువ సార్లు రావటం కానీ, లేదా పూర్తిగా పీరియడ్స్ ఆగిపోవటం, ఆ సమయంలో నొప్పి కలిగించటం కానీ, అదేవిధంగా చిరాకు, విసుగు, కోపము ఇటువంటి గమనించటం జరుగుతుంది. ఇలా సమాజంలో ఎక్కువ ఉంది, ఇదే ఉంది, బోర్డంత ఉంది. ఏదైతే నెలవారీ సమస్య గర్భకోశ వ్యాధులని స్త్రీలు పొందటం జరుగుతుందో, నిజానికి దీన్ని వివరంగా చూసినట్టయితే నెలవారీ ఆత్మ ప్రణాళిక అనేది సరిసమానంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఎందుకు వస్తుందంటే, నెలవారీ సమస్య ఎందుకు వస్తుంది? 28 రోజులకి ఎట్లయితే క్రమబద్ధీకంగా నీకు పీరియడ్స్ వస్తున్నాయో, మరి నీ నెలవారీ ఆత్మ ప్రణాళిక ఏది? మన జీవితంలో ప్రతిరోజు భౌతిక శరీరము మరి మనిషి యొక్క ఆహ్లాదానికి ప్రతిరోజు, ఈ శరీరానికి ప్రతిరోజు పాలు, ఉదయాన్నే కాఫీ తాగాలంటే పాలు ప్యాకెట్ కరెక్ట్గా తెచ్చుకుంటుంది, దానికైతే ప్లానింగ్ ఉంటుంది. వారానికి కూరగాయలు, నెలసరి పప్పు దినుసులు, సరుకులు, సంవత్సరానికి బట్టలు క్రమం తప్పకుండా తెచ్చుకుంటాం. అలాగే జీవితకాలం 1-2 సార్లు ఇల్లు కూడా నిర్మించుకుంటాం. ఒక ఇల్లు చాలిపోతే ఇంకోటి ఇల్లు నిర్మించుకుంటాం. అదే విధంగా ఒక జీవిత లక్ష్యాన్ని తీసుకొని ఆత్మపరంగా వికసించటానికి మనం జన్మ ఎంచుకొని వచ్చాము. ఇక్కడ వికసించడానికి ఒక జన్మ ఎంచుకొని వచ్చాము. మరి ఈ జన్మలో కూడా మనం ఎప్పటికప్పుడు రోజువారీ ప్రణాళిక, వారం వారం ఆత్మ ప్రణాళిక, అదే విధంగా నెలవారీ ఆత్మ ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నదా అసలు ఇది ప్లానింగా? నెలసరి ప్రణాళిక ఏది అసలు? ఈ రోజు నువ్వు ఏం చేయాలి, 15 రోజులకి ఏం చేయాలి, అసలు నీ దగ్గర ప్రణాళిక ఏది? ఎందుకు వేసుకోలేకపోతున్నావు? ఒక పిల్లవాడిని పొద్దున్నే టైం టేబుల్ ప్రకారం లేపుతావు, అన్న అడుగుతా టైం టేబుల్ ఎదురా అంటావు. ఇన్నింటికి లేవాలి టైం టేబుల్, ఇన్నింటికి భోజనం, ఇన్నింటికి క్యారేజ్, ఇన్నింటికి రావాలో, వాడిని మాత్రం టైం టేబుల్ అడుగుతా. మన దగ్గర టైం టేబుల్ ఉండదు, మన దగ్గర ప్రణాళిక ఉండదు. కానీ లబోదీబో ఉరికెత్తటం, పరుగు పరుగాయే, ఇంతలోనే వెళ్ళిపోయా. మరి నెలవారీ ఆత్మ ప్రణాళిక అంటే ఏంటి అసలు ఇది? సరిగా మరి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో, అంటే పౌర్ణమి ముందు రోజు
పౌర్ణమి రోజు, పౌర్ణమి మరుసటి రోజు, ఈ 3 రోజులు కూడా వీలైనంత మౌనంలో ఉంటూ ఆహారాన్ని కూడా అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఆహారం అంటే తినే తిండి మాత్రం కాదు. ఇక్కడ గుర్తుంచుకో, ఆహారం అంటే తినే తిండి కాదు, జ్ఞానేంద్రియాలు. చేసేదంటే పేపరు, టీవీ, ఆహారాలు, విహారం మొదలైన విషయాలన్నిటి వీలైనంత వరకు తగ్గించి, ఆ పౌర్ణమి రోజుల్లో ఇవన్నీ తగ్గించి సమయాన్ని ఆధ్యాత్మిక సాధన మాత్రమే ఉపయోగిస్తూ ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాత్రిపూట ఎక్కువ ధ్యానంలో ఉండాలంటే సహజంగా ఆ 3 రోజులు, ఒక నెల రోజులకు మనం చేయవలసినటువంటి కార్యక్రమం గురించి పూర్తిగా వివరణ పొందుతాము. సాధన చేస్తే వస్తుంది ప్లానింగ్. ఇది ఒక మాస్టర్ ద్వారా కానీ, ఒక ధ్యాన అనుభవం ద్వారా కానీ, ఒక కళల రూపంలో కానీ మనకు అందొస్తుంది. పౌర్ణమి రోజులు చెప్పాను, నిన్న కూడా చెప్పాను. పౌర్ణమి రోజుల్లో బాగా మంచి పాలల్లో బాగా యాలుక్కాయ పొడి వేసుకొని మంచిగా కనుక తాగితే ఈ శరీరానికి కావాల్సినంత స్థితి వస్తుందంట. మరి అది మనం చేస్తున్నావా? నాకు కుదరట్లేదండి, మరి ఏమన్నా కనుక్కుంటున్నావా ఎవరినన్నా? ఏమీ చేయకపోతే ఎట్లయిద్ది? వాటిని వివరంగా ఒక డైరీలో రాసుకోవాలి. ఈ పౌర్ణమి రోజుల్లో వచ్చే అనుభవాలు కానీ ప్లానింగ్ కానీ డైరీలో రాసుకొని మనకు అర్థమైన విషయాన్ని వెంటనే ఆచరణలో తీసుకురావాలి. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా నీ మనసులో మధ్యాహ్నం భోజనంలోకి పన్నీర్ తినాలంటే బయటికి పోయి తెచ్చి తింటున్నావు కదా, మరి దీన్ని ఎందుకు నువ్వు పాటించవు? ఎందుకు ఆచరించవు? ఆత్మ కదా, నీకు వచ్చిన ఆత్మకి ఇక్కడికి వచ్చిన ఆట ఆడటానికి వచ్చినప్పుడు మరి దాన్ని ఎవరు చూస్తారు? దానికోసమేగా బ్రహ్మంగా చెప్పాం, వచ్చిపోవు లోకాలు. పుణ్యలోకములకు పోయిన పోకగా వచ్చిపోవు దారి వదిలించుకొని వలె కాళికాంబ హంస, కాళికాంబ. ఎన్నిసార్లు వస్తావు, ఎన్నిసార్లు పోతావురా, ఎందుకురా ఈ తిప్పలన్నీ అంటాడు ఆయన. వాటిని ఆధ్యాత్మిక శాస్త్రాలు లేదా గురువుల సమక్షంలో ఈ 3 రోజులు పౌర్ణమి ధ్యానంలో ఈ రకమైన అనుభవాలు పొందాను, దీన్ని బట్టి నా కార్యాచరణ ఏ రకంగా చెయ్యాలి అని అడిగినప్పుడు ఆ గురువు ఆ తర్వాత నెల రోజుల్లో మనం చేయవలసిన వంటి ధ్యాన సాధన గురించి, కావాల్సిన వ్యక్తుల గురించి, అనుభవానికి తగ్గట్ట ఏ విధంగా ఉండాలి వివరాలు సూచించడం జరుగుతుంది. నువ్వు అడుగుతేనే చెప్పేది. నువ్వు అడగంది ఎవరు చదువుతారు? ఏ పుస్తకం చదవాలి, ఏం చెయ్యాలి అని నీ కళ గురించి అడుగుతేనే చెప్పేది. నీలో నువ్వు పెట్టుకుంటే ఎవడికి తెలుస్తుంది? అదంతా గమనించాలి. ఇది ఎవరు వాళ్ళకి గమనించాలి. ఆ నెల రోజుల్లో ఏదైతే ఒక కార్యాచరణ, మరి ముఖ్యంగా ఆత్మ ప్రణాళిక గురించి ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన ఏర్పాటు చేసుకొని దాన్ని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి. ఏమేం కావాలనేది ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైతే ఈ నెలవారీ ఆత్మ ప్రణాళికను మనం పరిపూర్ణం చేస్తామో ఆ నెలసరికి సంబంధించిన వ్యాధులు పూర్తిగా తగ్గటం గమనించగలుగుతాం. ఇది 100%. మీ దగ్గర ప్రణాళిక లేదు కాబట్టి బాధపడుతున్నారు. ఏంది అకస్మాత్తుగా జరిగేది ఏంటి? అకస్మాత్తుగా రక్తస్రావం అరికట్టాలంటే ఎట్లా? ఎక్కువగా రక్తస్రావణం జరుగుతుంటది స్త్రీలలో, అది అరికట్టాలంటే ఎట్లా? సాధారణంగా చాలా మందిలో ఎక్కువగా రక్తస్రావం అంటే నెలసరి సమస్య అప్పుడు సుమారు 10 నుండి 15 రోజుల పాటు అవటం, అది చాలా ఎక్కువ రక్తస్రావం అవటం అనేది గమనించటం జరుగుతుంది. ఇది చాలా విపరీతంగా ఉంది సమాజంలో. అప్పుడు అర్థం చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయం, అకస్మాత్తుగా దీర్ఘకాలిక అన్న అంశము మన దగ్గర 2 టాబ్లెట్లు ఉంది. అకస్మాత్తుగా అంటే అకస్మాత్తుగా వచ్చి పడతాయి. ఒక రేత్రికి అయిపోయి వెళ్ళిపోవచ్చు, ఒక రేత్రికి యాక్సిడెంట్ జరగచ్చు. అకస్మాత్తుగా వచ్చి పడతాయి. దీర్ఘకాలికంగా చిన్నంగా పెంచుకుంటూ పోద్ది వ్యాధిని కానీ సమస్యని. ఇవన్నీ కూడా ఎక్కడుంది? మన 2 టాబ్లెట్లు ఉంది. దీర్ఘకాలిక సమస్యలు, అకస్మాత్తుగా సమస్యలు. దానికి ఏమీ కానొస్తే, ఒక ఇంట్లో ఏది తేలు కాని వచ్చింది అనుకో, అదేదో అకస్మాత్తుగా దీర్ఘకాలికంగా నీ దగ్గర చేరుతుంది. కానీ దాన్ని చీపు తీసుకొని చంపటం, చెప్పు తీసుకొని కొట్టి బయట వేయటం కాదు. ఇట్లా రకరకాలు మీకు ఆ దేవుళ్ళు కానొస్తారు. అబ్బా అది వస్తుందిరా,
అని వాడొచ్చి గుర్తు చేస్తే వాడు నన్ను చంపుతుంటివి, నేనేం చేయాలి? నీలాంటి జన్మ నువ్వు తీసుకొని వచ్చిన వాడివే కదా, ఈ జన్మలో నువ్వు జీవించి వచ్చినోడివే నువ్వు. కానీ ఇది ఎందుకు వచ్చాను అనేది గ్రహించట్లేదు కదా. ఏంటి? భయం, నన్ను ఏదో చేస్తుంది. ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి, వివరంగా చర్చించవద్దు. రక్తస్రావం ఎక్కువగా జరుగుతున్నప్పుడు దాన్ని వెంటనే ఆపడం అనేది అవసరం. దాని గురించి మనం వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఏం చేస్తే వెంటనే తగ్గుతుందని ఆలోచిస్తాం. అంటే మన దగ్గర డబ్బు ఉంది అంతే కదా. కానీ చిన్న ఆలోచన వచ్చిందా, దీన్ని ఎక్కడన్నా ఈ కౌన్సిలింగ్ తీసుకోవచ్చా? లేదు, ఇలాంటి తగ్గిన వాళ్ళు ఉన్నారు, భూమి మీద ఉన్నారు బోర్డంత మంది. నేను మీకు మొన్న కూడా చెప్పాను, ఒక మేడం ఉంది ఈ క్లాసులో, మనం తీసుకొచ్చి తెలుసుకోవచ్చని. ఏది అసలు రెస్పాన్సిబుల్ ఏది అసలు? ఇంతమంది వచ్చారు, తెర వెనకాల కూర్చొని ఆట ఆడుతున్నారు, తెర ముందు ఎవరున్నారో కూడా తెలియదు. ఎందుకు జూమ్లోకి వస్తామో తెలియదు, ఏం జ్ఞానం అందుకుంటున్నామో తెలియదు, ఈ జ్ఞానాన్ని ఎవరికి పంచాలో తెలియదు, అవసరమైతే ఈ లింక్ ఎవరికన్నా ఇద్దామనా అడగటం తెలియదు. ఏం చేయాలి చెప్పండి? ఎవరి కోసం ఇది జరుగుతుంది? మీకోసమా? ఎవరి కోసం? గమనించాలి. ఆకస్మిక మార్పులు జీవిత ధ్యేయంలో ఎట్లా? ఈ ఆకస్మిక మార్పులు అనేది ఏంటి? ఇక్కడ రక్తస్రావం అకస్మాత్తుగా ఆపాలనే అవసరమైన ఏదైతే ఉందో అది మన జీవిత ధ్యేయాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేదా తెలుసుకోవాలని అంశంలో కూడా అకస్మాత్తుగా మార్చుకోవాల్సింది ఏదో అన్నట్టుగా ప్రధానంగా ఆలోచించాలి. మన జీవిత ధ్యేయం గురించి చెప్పాం 3 పార్ట్లు. అక్కడ ఎక్కడా మిస్ అయింది? పై సంఘటన నుండి ఏ విషయాలు అయితే మార్చుకొని వెంటనే, అంటే ఒక రాత్రికి రాత్రే మనం తెచ్చుకోవాల్సి ఉందో దానిని మనం అర్థం చేసుకోవాలి అన్న దిశగా ధ్యాన శక్తిని, సంకల్ప శక్తిని పెట్టవలసి ఉంటది. ఇక్కడ ధ్యాన శక్తిని, మెడిటేషన్ ని, సంకల్ప శక్తిని పెట్టవలసి ఉంటది. దీర్ఘకాలిక సంఘటనలు ఈ రోజు లేదా రేపు అన్నట్టుగా మనం అనేక అవకాశాలను ఎదుర్కొంటూ కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళటం ఉంటుంది. ఇది కరెక్టే, రోజు రోజు ఆ కష్టాల్లో, దుఃఖాల్లో, రోగాల్లో వెళ్తుంటారు. కానీ ఈ అకస్మాత్ సంఘటనలో మాత్రం వెంటనే మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికంగా రక్తస్రావం ఇమ్మీడియట్ గా ఏదో చేంజ్ చేసుకోవాలి నువ్వులో అనేది నీకు వచ్చింది ఆలోచన. కాబట్టి ఎక్కువ రక్తస్రావం అవుతూ ఒక సీరియస్ స్టేజ్కి వెళుతుంది అని మనం అనిపించినప్పుడు ఏ విషయాన్ని నేను వెంటనే మార్పు చేసుకోవాలి, ఆ పాయింట్ రాసుకోవాలి. నేను ఏ విషయాన్ని మార్పు, అది ఏమిటి అన్నది నాకు తెలియాలి అని ఎప్పుడైతే ఆ తపన కలిగి ఉంటామో ధ్యానంలో కానీ సజ్జన ఆచార సాంగత్యం ద్వారా మార్పు చేసుకోవాల్సిన అంశము మనం కనుక్కుంటాం. నీ దగ్గర తపన ఉంటేనే కదా. ఒక సంకల్ప శక్తి ధ్యానంలో కూర్చొని ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి నాకు ఏంటి, నేనేం మార్చుకోవాలి, నాకు ఇప్పుడే తెలవాలి అని అడిగావా? అడగవు. బయటికి పోతావు, 2000 రూపాయలు ఫీజు అయినా ఇచ్చొస్తావు, 20 అట్టలు రాసే తెస్తావు, ఆ అట్టలన్నీ మింగుతావు, లబోదీబాబు అంట, దానికి ఓర్చుకుంటావు. కానీ ఆత్మకి ఇది ఎందుకు వచ్చింది, దీని యొక్క అర్థం ఏంటి, చిన్న సంకల్పం శక్తి పెట్టి ధ్యానం చేస్తే ఇంకా దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎట్లా తెలుస్తుంది? నువ్వు తెలుసుకోవాలి. ఇది కూడా మనం ముందుగా అనుకున్నట్టే ఆధ్యాత్మిక పుత్రులు తయారు చేయటం లేదా కనటం అన్నటువంటి అంశానికి సంబంధించిందై ఉంటుంది. ఇది ఎక్కడో నువ్వు మార్చుకోవాలి ఉంటుంది. అయితే గంటలు గంటలు ధ్యానంలోకి వెళ్ళటం లేదా ధ్యానంలో నుండి ఆధ్యాత్మిక పుస్తకాల్లో తీసుకోవాల్సిన ఒక మార్పును కానీ అలా ఏదైతే అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు అవసరం అవుతుందో దానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకోవటానికి తగ్గట్టుగా మనం రాత్రి నిర్ణయం తీసుకోవటం ద్వారా ఎక్కువగా అయ్యే రక్తస్రావం అన్నదాన్ని అరికట్టవచ్చు. మీకు మొన్నే చెప్పా, ఒక స్త్రీయే వెలుగు, తార్కారం పీడిఎఫ్ చెప్పానా లేదా? స్త్రీ ఎట్లుండాలి దాంట్లో అన్నీ ఉన్నాయి. మరి ఆ జ్ఞానం నీ దగ్గర లేకపోతే ఎట్లా పోద్ది? నీ బయటికి పోవాలంటే ఆ జ్ఞానం ఎంత కావాలి? బోర్డు అంత జ్ఞానం కావాలి. సిద్ధమయ్యావా?
ఇంతలో మనసులో జ్యోతి, అమ్మో పీడిఎఫ్ డబ్బులు అంటున్నారే, ఏం ఊరకివ్వచ్చుగా, ఊరకివ్వచ్చుగా, డాక్టర్ దగ్గర పోవచ్చుగా, ఎందుకండి 800 రూపాయలు ఓపి 100 తీసుకోవచ్చు కదా. సికింద్రాబాద్ లో ఓపి 1600 రూపాయలు. ఎందుకంటే ఏమండి, కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టామండి, స్టాఫ్ని పెట్టామండి, మీరు ఈ పోతే ఎవడిస్తాడండి. ఆడిపోతే ఏం చదువుతాడు తెలుసా, అయ్యా రెస్ట్ తీసుకో. ఏంటి రెస్ట్, ధ్యానం చేస్తే రెస్ట్. కానీ వాడి చదివితే మాత్రం ఆనందం. మనం ధ్యానం చదివితే ఎవడు మూసుకుంటాడు లేండి, కళ్ళు మూసుకుంటే మాకేం వస్తుంది, మా దగ్గర డబ్బు ఉంది కదండి. అది బా, ఏం ఆడుతున్నారా నాటకం ఈ భూమి మీద. పయ్యోళ్ళు చూస్తున్నారు, అబ్బా ఏం ఆడుతున్నారా కింద పోయి, బ్రహ్మాండంగా ఆడుతున్నారు వీళ్ళ ఆటలు. అదే అన్నమయ్య చెప్పాడు, పుట్టుటయో నిజమో పోవుటయో నిజమో నడమంత్రపు పని ఆటకమో, తీరదు పుణ్యము తీరదు పాపము, గడప దాటినప్పుడే కైవల్యము. 70 ఏళ్ళు బతుకుతాడు, కనీసం 7 గంటలు కాదు 7 నిమిషాలు ఉంచుకోరు, పారేయి పారేయి పారేయి, అమ్మో భయం వచ్చి పీక్కుంటాడు అని. వారని దుంపదగా, ఎంత తప్పనరా. మళ్ళా వాడి పోయిన తర్వాత తద్దినాలు గిద్దినాలు బ్రహ్మాండం, బతుకున్నప్పుడు వాడిని ప్రేమించరు, వాడు ఆస్తి కోసం ఉరికెత్తుతారు. అబ్బా ఏమో నాటకం ఆడుతున్నారా వీళ్ళందరూ. ఇదా, ఎట్లుండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఇవన్నీ మనం అరికట్టాలంటే ఎంత జ్ఞానం ఉండాలి నీ దగ్గర, ఎంత జ్ఞానం ఉండాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎన్ని క్లాసులు ఉండాలి, నీ బుర్రలో ఉంటేనే కదా బుద్ధి స్థాయిలో గర్భాస్థాయి అంటే అదే. అక్కడ ఉంటేనే కదా కనెక్ట్, నీకు బుద్ధి స్థాయి ఉంటేనే కదా ఇవన్నీ కనెక్ట్. ఎప్పుడైతే ఈ విషయం మనకు అర్థమయ్యి నిర్ణయాన్ని తీసుకుంటామో, తీసుకున్న వెంటనే గంటల అధిక రక్తస్రావం అన్న సమస్య నుండి బయటపడటం గమనించవచ్చు. టెస్ట్ చేయండి, ఎమ్మడే బయటపడిపోతారు. అయితే కొత్తగా వచ్చే వాళ్ళు ఈ సమయంలో ఎక్కువ గంటలు ధ్యానము, పిరమిడ్ క్రింద కూర్చొని పిరమిడ్ శక్తిని తీసుకోవటం, వీలైనంత వరకు మొక్కలు లేదా ప్రకృతి వాతావరణంలో ఆడటము, శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని వినటము అవసరం అవుతుంది. అంతేకాకుండా మితాహారం అన్నటువంటి టాబ్లెట్ అర్థం చేసుకొని పరిగణలో తీసుకోవటం ద్వారా శక్తి స్థాయిని ఉన్న నిరోధాన్ని తొలగి అధిక రక్తస్రావాన్ని మితాహారం అంటే ఏంటి, మౌనము, ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసేసేయాలి. ఏంటి ఇంద్రియాలు, ఉపవాసము, ఉపవాసం పొద్దు నుంచి ఉంటారు, సాయంత్రం కల్లా ప్లేట్లలో ఏముంటాయి, బాదం పప్పు, పిస్తా పప్పు, అప్పు, ఉప్మాలు, నెయ్యితో రొట్టెలు డబల్ వేసి పానుకుతారు. ఇదే ఉపవాసం. ఏమండి ఇవాళ గురువారం అండి, సాయిబాబా ఉపవాసం, ఈ దేవుడికి కాదు ఆ దేవుడికి ఉపవాసం అండి. ఎవడు చెప్పాడు, ఏ దేవుడు చెప్పాడు ఉపవాసం ఉండమని. వస్తుంది ఇంకొన్ని రోజుల్లో కార్తీక మాసం, 31 రోజు నీళ్లు పోసుకుంటారు, ఉపవాసం ఉంటారు, 32వ రోజు డాక్టర్ల దగ్గర పోవటం, శీలని చెక్కించుకోవటం. ఎవడు పడమన్నాడు, ఎవడు చేయమన్నాడు, ఏం చేస్తున్నారు. అయితే అయితే ఇలా 2 లేదా 3 సార్లు జరిగిన పూర్తిగా మనం నిరోధించగలగాలి అనుకున్నప్పుడు పైన తెలిపిన అకస్మాత్తు తీసుకోవటం నిర్ణయాలు తీసుకోవటం, ఇంకా సీనియర్స్ గా ఉన్న వాళ్ళ విషయంలో మనం గమనించినట్టయితే మనం వారిని వెంటనే గ్రహించి మార్పు తెచ్చే గుణంలో కూడా మనం అంతర్భాగం కావాలి. ఇక్కడ మార్చుకోవాలి, గుర్తుంచుకోండి. ఎక్కువ రక్తస్రావం కావాలంటే అకస్మాత్తుగా నేనేదో మార్చుకోవాలి. నెలవారీ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా నెలవారీ ప్రణాళిక, ఈ 2 కూడా ప్రతి మహిళ ఒక బుక్లెట్ లో రాసుకొని, ఈ ప్రణాళిక అంటే ఏంటి, అకస్మాత్తుగా నేనేం మార్చుకోవాలి, ఎన్నో విషయాలు ఉంటాయి, ఒక ఆధ్యాత్మిక కదా భౌతికంగా కూడా ఉంటాయి, 2 ఉంటాయి. బ్యాలెన్స్ జీవితం అంటే ఈ అంశము ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది పర్వాలేదు అనే వాటిలో నేర్చుకోవటం ఎలా అయితే ఉందో, అలా ఏదైనా ఒక సందర్భంలో ఇది అకస్మాత్తుగా మనం చేయవలసి వస్తుంటుంది, వాయిదా వేస్తుంటారు అని అర్థమైనప్పుడు దాంతో మనం ఈ కొద్ది రోజులు చూద్దాంలే, ఇంకొద్ది రోజులు చూద్దాంలే అనే నానుడు ధోరణి లేకుండా ఉండాలి. ఇది చాలా పెద్ద గుణం, నిర్లక్ష్యం. చూద్దాంలే, పోదాంలే,
11ంటికి క్లాస్ అంటే 11:30కి వచ్చేవాళ్ళు ఉంటారు, 12ంటికి వచ్చేవాళ్ళు ఉంటారు, 1 గంటకు వచ్చి ఉంటారు. ఇంకా ఏమర్థమైంది జ్ఞానం? ఈలోపు వై జంక్షన్స్ ఎవడో వస్తాడు, క్లాసులో కూర్చోగానే పాలోడు కేకేస్తాడు, లేకపోతే ఇంకోడు ఏదో బెల్ ఒత్తుతాడు, ఇంకోడోడో ఫోన్ చేస్తాడు, సైలెంట్ లో పెట్టలేరు. ఊరుకుంటుందా మాయ మనసు? లేపవతల నొక్కుద్ది. దీని ఉంపదగి మొత్తం వింటే నాకేం అలువైద్దని ఇన్ని రకాలు మీ ఎమ్మడి పడుతుంది. అకస్మాత్ విషయాన్ని అకస్మాత్తుగా తీసుకోవటం అనే తత్వాన్ని అలవాటు చేసుకునే విధానం కోసం కూడా 1కి 10 సార్లు ఎక్కువ రక్తం అనేటువంటి అనారోగ్యాన్ని మన శరీరం మీదకి ఒక అలారం మనమే తెచ్చుకుంటాం. మీరే తెచ్చుకుంటున్నారు, ప్రకృతికి మీరే తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే మన గుణగుణాల నుండి, మన దివ్యత్వం నుండి మనం దూరంగా జరుగుతామో, ఒక దివ్యత్వాన్ని దూరంగా జరుగుతామో, అది తిరిగి గుర్తు చేయడం కోసం అనారోగ్య రూపంలో మన శరీరంలోకి ఇబ్బంది తెచ్చిపడుతుంది. వచ్చిన ప్రణాళికను తప్పించుకొని తిరిగినప్పుడు అన్ని వచ్చి పడతాయి. అది పురుషులలో కూడా ఉంటది, విపరీతంగా ఉంటది. చేయాల్సిన పని చేయకుండా తప్పించుకొని తిరిగితే, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దివ్య భవ్య గుణాన్ని మనం సంతరించుకుంటాం, అప్పుడు తిరిగి యథాస్థితికి మనం చేరుకుంటాం జరుగుద్ది. ఎప్పుడైతే దానికి కావాల్సిన ఇన్పుట్ ఇస్తుందో, ఇప్పుడు ట్యాంకులో నీళ్ళు అయితే అయిపోగానే మోటార్ వేస్తారు. ఇంతకు వేస్తున్నారు మోటార్ అయ్యే రావాలి కదా. మరి ఈ యొక్క లోపల ట్యాంకీకి ఏమి ఇస్తారు? ఎంత జ్ఞానం ఇవ్వాలి, ఎంత శక్తి ఇవ్వాలి, ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ఎవడయ్యే సొమ్ము? ఈ కళ్ళెవరి, ఈ మాటలెవరి, ఈ చెవులెవరి, ఈ శరీరాన్ని ఎట్లా వాడుతున్నాడు వాడు? లోపల ఒకడు ఉంటేనే కదా. వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? రేతిని పూర్తిగా తెచ్చుకుంటేనే కదా నువ్వు వాడుతుంది. ఒక సెల్ ఫోన్ ఛార్జ్ అయిపోతే లడ లడ అల్లాడిపోతావు. వామ్మో, ఆ కాయలు వస్తాయి, ఈ కాల్స్ వస్తాయి. మరి ఈ శరీరానికి ఎవరు? అయితే ఇక్కడ ఉన్నటువంటి మరో కీలకమైన అంశము, ఎప్పుడైతే రక్తస్రావం అనేది జరుగుతుందో, ఆ రక్తానికి సంబంధించిన శక్తి ప్రసరణాలు, వలయాలు అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక శక్తి ఎట్లా క్షీణిస్తుంది, దీనికి మన దగ్గర ఉంది. డబ్బు ఎట్లా ఖర్చు పెడుతున్నావు, పేరు ప్రతిష్టలు ఎట్టున్నాయి, వాక్క్షేత్రం ఎట్టున్నాయి, ఎంత నిల్వ చేస్తున్నావు, ఎంత వృధా చేస్తున్నావు. ఒక ఇంట్లో కరెంటు సమస్య వచ్చింది, శక్తి లాస్ అవుతుంది. వాటర్ సమస్య వస్తుంది, శక్తి లాస్ అవుతుంది. ఇన్ని రకాలు కూడా ఇవన్నీ రక్తం మీద, నాడుల మీద, శరీరంలో పడతాయి ఇవన్నీ. కాబట్టి ఇక్కడ రక్తం అనేది మనకున్నటువంటి రక్తనాళాల నుండి ఎంత మోతాదులో సాధారణంగా పోవాలో అంతకన్నా ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు ఖర్చు పెట్టే స్థాయి తీసుకొని, ముందుగా చెప్పినటువంటి ప్రసరణలో భాగంగా శక్తిని ఖర్చు పెట్టే విధానాలు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాణశక్తి ఖర్చు చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. రక్తాన్ని వేస్ట్ పోతుంది, ఎక్కడ అనవసరమైనవి పెడుతున్నాము, వాటికి కూడా తెలుసుకోవాలి. మన జీవిత లక్ష్యాన్ని దాటి ఎక్కడైతే అనవసరంగా మాట్లాడుతున్నామో, అనవసరంగా పనులు చేస్తున్నామో, అనవసరంగా సంకల్పాలు చేస్తున్నాం, మొదలైనవన్నీ ప్రాణశక్తి అనవసరంగా ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, ఎక్కడ అనవసరంగా పనులు చేస్తున్నావు, నీ కాని పనులు ఎక్కడ చేస్తున్నావు, మరి నీ కాని సంకల్పాలు ఎవరి కోసం పెడుతున్నాయి, ఇవన్నీ కూడా నీ ప్రాణశక్తిని క్షీణిస్తున్నాయి. ఇలా ప్రాణశక్తిని అనవసరంగా దారిపోస్తే ఇక్కడ శరీరంలో నుండి రక్తం కూడా అనవసరంగా బయటికి వెళ్ళిపోవడం గమనించవచ్చు. అది వెళ్ళిపోతుంది, నువ్వు అనవసరంగా చేస్తున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మన జీవిత లక్ష్యం దగ్గర మనకు వచ్చినటువంటి డబ్బుని ఒక ఆధ్యాత్మిక పుస్తకం, ఒక కరపత్రము, పిరమిడ్ నిర్మాణము లేదా ఆధ్యాత్మిక యాత్రమైనటువంటి స్థాయిలో మనం ఉపయోగించినప్పుడు మరింత జ్ఞానాన్ని మనం సంతరించుకోవటం లేదా 10 మందికి జ్ఞానం చెప్పడం జరుగుద్ది. నీ దగ్గర డబ్బు ఉంది, ఓ పాంప్లెట్ కొట్టించు. నీ దగ్గర డబ్బు ఉంది, ఓ పిరమిడ్ కట్టించు. నీ దగ్గర ఏదో ఒక జ్ఞానం ఉంది, అందరికి ఇవ్వు. నీ దగ్గర ఏమీ లేదు, నీ వాక్క్షేత్రం ఉంది కదా, పంచాలి కదా. అదే విధంగా మన పిల్లల్ని చదివించడం కోసం, కళను నేర్చుకోవడం కోసం డబ్బులు ఎంతైనా ఖర్చు చేస్తాం. ఊరుకుంటారు, కట్టలు కట్టలు తీస్తారు. అయితే జీవిత జయంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా సందర్భాలు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. ఇక్కడ ఈ డబ్బులు అన్ని అన్న దాన్ని సక్రమంగా మాత్రమే విధించాలి. దీన్ని బట్టి కూడా రక్తం పోద్ది. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు,
ఏ రకంగా ఖర్చు పెడుతున్నది కూడా రక్తానికి సంబంధించిందే. ఇక మూడో అంశం ఏంటంటే పేరు ప్రతిష్టలు. ఏవైతే పేరు ప్రతిష్టని చిన్నప్పటి నుంచి సత్ప్రవంతో సత్శీలనతో అటువంటి కుటుంబంలో జన్మించడం ద్వారా తీసుకొని వచ్చావో ఆ పేరు ప్రతిష్టలను ఉపయోగించే ప్రదేశం సందర్భం కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. అవకాశం ఉంది కదా అని చెప్పి మన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి నీకు ఆ పని చేసి పెడతాం, నీకు ఈ పని చేసి పెడతాం, అక్కడికి పో ఇక్కడికి పో అని చేసి పెడతాం అని చెప్పి ఫోన్ చేస్తే అయిపోద్ది, వీళ్ళకి ఫోన్ చేస్తే అయిపోద్ది అని రికమెండేషన్ చేసి ఉత్తరాలు రాసి ఇవ్వటం అనేది మనం ఎప్పుడైతే చేస్తామో నిజానికి వేరే వ్యక్తుల యొక్క కర్మక్షేత్రంలో ఏలు పెడతారు. గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొకళ్ళ కర్మల్లో మీరు వేలు పెట్టినట్టే. వాడి జాని కాదా, ఏంటి, ఎందుకు చెయ్యాలి, ఏమైతే తమ కష్టాలు తాము ఎదుర్కొంటూ తమ జ్ఞానాన్ని తాము సంపాదించుకుంటూ జీవితంలో ఉంటారో వారికి మాత్రమే చేయూతని ఇవ్వాలి. ముక్కు తాళం తీసినోడికే ఇవ్వాలి. పైకి తీసుకురావటం అనేది లక్షల్లో ఒక కేసుగా మనం చేయవచ్చు. అయితే ఈ రకంగా చేయూతను ఇవ్వటం ద్వారా వాళ్ళు మరింత జ్ఞానాన్ని ఆనందాన్ని తొందరగా పొందుతారు. అనుకున్నప్పుడు అక్కడ దాన్ని చేయడం చాలా పెద్ద అవసరం. అలా కాకుండా మాంసం తింటూ జీవితం ఎట్లా వెళ్ళిపోతుందో కనీసం తెలియకుండా సామాన్యంగా జీవిస్తున్నంత వ్యక్తి పరిణితి చెందని ఆత్మల యొక్క జీవన క్రమములో మన మాటతో కానీ సమాజంలో మన మాటతో కానీ సంకల్పంతో కానీ వాళ్ళ పనులు నెరవేరిస్తే నిజానికి అక్కడ మన పేరు ప్రతిష్టలు పూర్తిగా భ్రష్టు పట్టిపోతాయి. ఇది పేరు ప్రతిష్టలకి సంబంధించింది. బూడిదలో పన్నీరు పోసినంత సామెతలాగా ఇంత కష్టపడి వారిని అనుసరించి వాళ్ళకి చేసినటువంటి సహాయం వృధా అవుతుంది. ఈ విధంగా పక్కదారి పట్టడం మన శరీరంలో అతి రక్తస్రావం అంటే ఎక్కువ రక్తం పోవటానికి కూడా ఇది ఒక పాయింట్. వెరసి ఈ మూడు శక్తి వలయాలని ప్రాణశక్తి, డబ్బు, పేరు ప్రతిష్టలు స్వాధీనంలో ఉంచుకొని నించగలరు. అలాగే ఈ మూడు అంటే ఎలా రావాలి, ఎంత మన దగ్గర ఎంత ఉండాలి, బయటికి ఎంత వెళ్ళాలి అనేది మూడు అంశాల్లో ముఖ్యంగా ఈ బయటికి వెళ్ళే అంశాన్ని ముందు అనుకున్న అంశాన్ని ఎంతవరకు సరిగా మన జీవిత లక్ష్యాన్ని తగ్గట్టుగా సమాధానం చేస్తా అన్న విషయము 1-10 సార్లు పరిశీలించుకోవాలి. రోజువారీ కార్యక్రమాల్లో సంకల్పం కానీ ప్రతి సంఘటన సరైన రీతిలో ఉన్నప్పుడు రక్తస్రావాన్ని మన జ్ఞానంతో పూర్తిగా అరికట్టవచ్చు. దానికి ఎటువంటి మందుల్ని వాడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎక్కడ వస్తుందంటే స్వాదిష్టాన చక్రంలో వస్తుంది. దాని తర్వాత ఎక్కువగా అంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఎక్కడికెక్కడ వంగిపోయే గుణం ఉండాలి. నెక్స్ట్ భావావేశాలు, నిత్య జీవితంలో అనేక భావావేశాలు వాటిని ప్రకటించే విధానం, వాటిపై నియంత్రణ లేకుండా స్వాధీన చక్రాలకు వస్తవి. అతి దగ్గర బంధువుల నుండి మొదలుకొని ముక్కు మొహం తెలియని సమాజం వరకు ఏ సందర్భాల్లో ఏ వ్యక్తులతో మనలో అనేక భావావేశాలు శాస్త్రీయంగా ప్రకటించడం నేర్చుకోవాలి. ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలని నేర్చుకోవాలి. అది ఆనందకరంగా ఉండే మంచి భావాలు, ఇబ్బందికరంగా ఉండే ఆవేశాలు కలిపి ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్వాధిష్టాన చక్రంలో ఎక్కడికెక్కడికి జలతత్వము, ఆత్మతత్వము కూడా అన్ని తెలుసుకోవాలి. అండాశయం గర్భస్వామి యొక్క వ్యాధులతో పాటు దానితో కలిపి ఉన్నటువంటి అంగాలతో కూడా అంటే అండాశయంలో కూడా సమస్యలకు అనుభవించే చాలా మంది రిపోర్ట్లో మనం చూసే ఉంటాం. పీసీఓడి ఇలా గమనించిన వెంటనే గుర్తు రావాల్సిన ముఖ్యమైన విషయం, ప్రత్యేకంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కాలంలో ప్రధానంగా వారు ఉన్నటువంటి గత జన్మల సంస్కారాన్ని జోడించి ఈ జన్మలో ఏదైతే ఒక రకమైన అంశాన్ని చేయటం కోసం ప్రణాళిక చేసుకుని వస్తారో దాని గురించి పూర్తిగా దాని మీద వాళ్ళు శక్తినంతా కేంద్రీకరించి జ్ఞానాన్ని తీసుకుంటూ సంఘటనలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినప్పుడు అండాశయానికి సంబంధించిన సమస్యగా బయటపడవచ్చు. దానికి సంబంధించిన పీసీఓడి ఉంది. పీసీఓడి కావాల్సిన జ్ఞానం ఏది, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ అంటే పుట్టకతో ప్రత్యేకించి కొన్ని లక్ష్యాలు, కొన్ని సందర్భాలు, కొంతమంది వ్యక్తులు మనం ఎంచుకొని వస్తాం. అటువంటి సందర్భంలో ఉన్న వ్యక్తులు అటువంటి ప్రత్యేక గుణాలతో పని చేయటానికి మనకు మాత్రమే కార్యదక్షత ఉంది. ఒక వర్క్ చేయటానికి వచ్చారు మీ భూమి మీద, ఎవరికైనా రాలా,
ఆ వర్క్ చేయకుండా ఆగినప్పుడు తెచ్చి పెడతారు సమస్యలు. ఆ పని చేయకుండా కోసం పుట్టామన్నట్టుగా కొన్ని గుణాలు చిన్నప్పటి నుంచే మనం గమనిస్తాము. అటువంటి ప్రత్యేక గుణాలు లేదా లక్షణాలు కార్యక్రమాలు తీసుకొని వచ్చినప్పుడు వాటిని మనం పూర్తి శక్తిని కేంద్రీకరించి ఎప్పుడైతే వాటిని బయటికి తీసుకురావటం మన సఫలీకృతం అవుతామో అప్పుడు దాని యొక్క సఫలీకృతం ఏదైతే ఉంటే వాటి వలన అండాల్లో వచ్చేటువంటి శక్తి నిరోధకాలు పూర్తిగా తొలగించి అండాశయానికి సంబంధించిన ఇబ్బందులు పూర్తిగా తగ్గించుకోవచ్చు. కాబట్టి గర్భాశయ వ్యాధులతో పాటు ముఖ్య అండాల్లో ఇబ్బందులు కూడా ఉన్నవి. అవి డాక్టర్ల ద్వారా తెలిసినప్పుడు మనం మాత్రమే హాజరై చేయగల పనులు, మన ద్వారా మాత్రమే జరపడే పనులు, మన స్థాయి జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నా వాటినన్నిటిని ఆచరణలో పెట్టాలి. ఇది మాస్టర్స్. ఇంకా ఉన్నది ఇక్కడ నిన్నే చెప్పాను నేను. నా సబ్జెక్ట్ లో ఎంతమంది వీడియోలు ఓపెన్ చేసుకుంటే అంత వస్తుంది. అక్కడ మేడం సార్ వాయిస్ రావట్లేదు. సార్ కట్ అయినట్టున్నారు. సార్ ఆటోమేటిక్ కట్ అవుతుంది దేని వలన? కట్ అవుతుంది దేని వలన? అది సిగ్నల్స్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే కట్ అవుతుంది సార్. దేని కట్ దేని వలన? దేని వలన? నా దగ్గర లేకపోతే ఏంటి? మీ దగ్గర సార్ వాయిస్ కూడా బ్రేక్ బ్రేక్ గా వస్తుంది. మీది ఇది కూడా కనిపించట్లేదు. మీ వీడియో కూడా ఆన్ అవ్వలేదు సార్. ఇప్పుడు కనిపిస్తున్నారు సార్. ఇప్పుడు వినిపిస్తుంది. ఇది గ్రూప్ లో ఉన్న దాన్ని బట్టి ఒక ఎనర్జీ పైన, ఒక కరెంట్ పైన, అంటే నా చుట్టూ ఉన్న స్థితిని బట్టి ఇది ఇవాళ గర్భాశయం గురించి అయితే ఫస్ట్ జీవిత చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ సేవలు ఎట్లా చేయాలంటే జీవిత చేయాలి. అండ్ వచ్చేసి 3 రకాల సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది సార్. చూడు ఇప్పుడు బాగుంది సార్. బాగుందా? బాగుంది ఓకే, సార్, ఓకే. బాగుంది. నిన్న ఏంటి చెప్పింది సబ్జెక్ట్ మనం? సార్ నిన్న చెప్పింది సబ్జెక్ట్ ఏంటి? జీవిత ధ్యేయం సార్. జీవిత జయం కాదు, నేను చెప్పింది వేరు. 3 ధర్మాలు. 3 ధర్మాలు సార్, 3 ధర్మాలు. నేను ఇంకా జీవిత ధ్యేయంలోనే ఉండిపోయాను. 3 ధర్మాలు సార్, 3 ధర్మాలు. ఇది 3 కష్టాలు అంటే 3 గుణాలు. కష్టాలు కాదు, 3 గుణాలు. ఈ ముఖ్యం జీవిత జయము 3 పాటలు, 3 ధర్మాలు, 3 కష్టాలు. అది కూడా రేపు చెప్పేద్దాము. రేపు చెప్పేసి నాకు ఒక 2-3 రోజులు నేనైతే రాను. శని, ఆదివారం, సోమవారం కూడా రాను. వీలుంటే మంగళవారం నుంచి అంటే నాకు ఎగ్జామ్ ఉంది. నాకు ఎగ్జామ్ ఉంది. దాంట్లో ఎంతో ఉంది 100 పేజీలు. ఈ 100 పేజీలు తిరగేసి ఆదివారం ఎగ్జామ్ రాయాలి. L1కి మించిన సబ్జెక్ట్. ఆల్ ద బెస్ట్ సార్. కంటికి వస్తే ఎట్లా మార్చుకోవాలి, చెవుకి వస్తే బోర్డు అంత ఉండే మార్చారు. ఇంకా
మరి ఇట్లాంటివి మొత్తం 10 పుస్తకాలు చేయించుకోవాలి. ఈ పుస్తకాలన్నీ చదివి ఎంతో మంది మొత్తం ఇంటికి పోయిన తర్వాత ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్ మీకు ఎగ్జామ్ కి. ఏమన్నా మాట్లాడేవాళ్ళు. నేను ఒక ముక్కు పుడుకు గురించి అడిగింది కదా, వచ్చిందా కళ్ళ ముక్కు పుడక నేను అడిగింది అదేమి? ముక్కు పుడక గురించి సార్. సార్ అంటే ఓపెన్ డోర్ కనబడితే ఏంటి సార్? ముక్కు పుడక గురించి దేవి, అది ఒక ఎనర్జీ, బంగారం కదా, అది కూడా ఎనర్జీ. ఏ వస్తువు బంగారాన్ని కానుకుంటే ఎనర్జీ కానీ అన్ని. మళ్ళా ఏ పార్ట్ కాడికి వస్తే ఆ పార్ట్ జ్ఞానం. నేను కొత్తవి చెవిలో పెట్టుకుంటున్నట్టు వచ్చింది సార్ నాకు. కొత్త ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానంలో కరెక్ట్ గా ఉన్నట్టే. ఇప్పుడు జ్ఞానాన్ని పంచుతున్నావు కదా, ఇంకున్నావు పంచుతున్నావు. అందుకు వచ్చిందా సార్? ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానాన్ని ఇప్పుడు నువ్వు పంచుతున్నావు కదా. ఈ జూము క్రియేట్ కావడానికి, నువ్వు తీసుకురావడానికి నువ్వు అందరికి పంచినట్టే జ్ఞానం. ఆ పంచుతూ నువ్వు కొన్ని వింటున్నావు కదా, అప్పుడు వస్తాయి గిఫ్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పమ్మా. డోర్ ఓపెన్ లోని ఉన్నట్టుగా వస్తే ఏంటి సార్? ఓపెన్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. డోర్ ఓపెన్ లో ఉంది, అసలు ఏమి అంటే లోపల ఏం వస్తువులు ఏమి లేవు, జస్ట్ ఓపెన్ లో ఉంది. అంటే ఏదో వెల్కమ్ లా అనిపిస్తుంది నాకైతే. ఒక 3 times ఇలా వచ్చింది సార్ అది. నీ లోపల ఏమైనా ఓపెన్ చేయాల్సిన డోర్స్ ఉన్నాయి, ఓపెన్ చేసి ఉంచావు. దాంట్లో అంతా కూడా అది ఏ డోర్, హాల్ డోరా, కిచెన్ డోరా, బెడ్రూమ్ డోరా, ఏ డోర్ అనేది తెలుసుకోవాలి. మన డోర్ అయితే హౌస్ లేదు సార్, హౌస్ రాలేదు సార్, హౌస్ కి సంబంధించింది లేదు. మొత్తం శూన్యంగా డోర్ ఓపెన్ లా ఉంది అంతే. శూన్యస్థితి గురించి ఏదైతే నీ లోపల తెలుసుకోవాలి. ఏం సార్ ఏం సార్ కొంచెం చెప్తారు సార్ ఇంకోసారి? ఆ డోర్ గురించి థాట్ పెట్టాలి, సంకల్పం. హలో, డోర్ గురించి సంకల్పం పెట్టుకోవాలి మేడం. ఓకే సార్, ఓకే సార్. అది ఎందుకు కానొచ్చింది ఏంటి అనేది థాట్ పెట్టి, సంకల్ప శక్తి చాలా పవర్. సంకల్ప శక్తి చాలా పవర్. నిన్న చెప్పాను నేను, మనిషికి ఫస్ట్ వెదర్ బాగోపోయేసరికి బ్రేక్ అవుతున్నాయి వాయిస్. చూడండి, నేను ఆపాను. ఇక్కడ మానసిక శరీరం ఉందా? తరడు మానసిక ఉంది కదా. అనుభూతి శరీరం ఉంది లోపల, భౌతిక శరీరం కానొస్తుంది కదా. భౌతిక శరీరానికి సంకల్పం కావాలి, సాకారం. అనుభూతి శరీరానికి ప్రేమ కావాలి, పై ప్రేమ కాదు, అంతరంగ ప్రేమ కావాలి. శరీరానికి ప్రజ్ఞ అంటే బుద్ధి ఉన్నప్పుడు నువ్వు ఏమొస్తుంది తెలుసా? ఈ 3 కరెక్ట్ గా కనుక అయితే బ్రహ్మాండపు వెలుగు నీలో ఉంటది, బ్రహ్మాండపు పైన ప్రేమ నీలోనే ఉంటది, బ్రహ్మాండపు సంకల్పం నీలోనే ఉంటది. దీన్నే పూర్ణాత్మ, పరమాత్మ, మన సొంత మొత్తం. ఇది యాంగిల్స్ చేసి ఆ యాంగిల్స్ ప్రకారం మనం అవి అక్కడ ఉన్నామా లేదా అని మనం. దేవి గారి సార్ దాని మీద ఒక రోజు క్లాస్ చెప్తాను అన్నారు కదా సార్, మీరు చార్ట్. ఆ క్లాస్ కావాలంటే వీడియోలో ఓపెన్ చేస్తానే చెప్తాను. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి ఒకసారి. సబ్జెక్ట్ ఆపేసే ఇప్పుడు సార్ మధ్యలో చాలా మిస్ అయింది. 9 పేజీల సబ్జెక్ట్ ఆపేసాం. ఇది ఎవరికి లాస్? అది మాకే సార్. పదే పదే మనకెందుకు ఈ గోల్ అంతా? మనకేమన్నా
పేజీలు ఆపేసింది విన్నారు, ఆపే ఆపే అని చదువుతున్నా కూడా 2 పేజీల్లో లాక్కపోయి. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక స్త్రీ భూమి మీద ఎంత జ్ఞానంగా ఉండాలి, ఎందుకు సమయం కేటాయించలేరు, ఎందుకు జ్ఞానం ఎందుకు జరుగుతుంది ఇది? మీరందరూ ఇక్కడ క్లాస్ లో ఉన్నారంటే మీరు ఆ జ్ఞానాన్ని తీసుకొని పంచడానికి వచ్చారు, అది గుర్తుంచుకోండి. ఒక పీరియడ్స్ లో ఇబ్బంది పడుతున్నారంటే మీరంతా పువ్వుగా వికసించినప్పుడు ఆ ఈగలన్నీ మీ మీద వాడతాయి. వస్తే అయ్యే కేసులు వస్తాయి, మీ అందరి దగ్గర అయ్యే అడుగుతాయి. అప్పుడు అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉందా? అదే బుద్ధిలో గర్భాశయం అంటే అదే. పెయిన్స్ వస్తున్నాయి, పెయిన్స్ కి మనం చెప్పాం, ఒక ఉంది చార్ట్, ఒక 10 మంది మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అది గొప్పే కదా, ప్రణాళిక గొప్పే కదా. తగ్గించుకున్న వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండాలి, మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మీ దగ్గర సాఫ్ట్వేర్ ఏది అసలు? ఇవన్నీ గమనించుకుంటా మనం వెళ్ళాలి. ఓకే, డిజిట్ కూడా తక్కువ వచ్చింది అక్కడ. ఎంతమంది వచ్చారు ఫోన్లో నాకు తెలియదు. 20 మంది 11 వచ్చారు. మెంబర్స్ వచ్చేస్తారు. 11 ఎంతో 20 మంది వచ్చారా? 12 మెంబర్స్ 12 మెంబర్స్ వచ్చేసారు. ఇప్పుడు కాదు, ఇందాక స్టార్టింగ్ లో ఉన్న లేదు సార్ 20 పైన వచ్చారు సార్. అవును. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఆ జ్ఞానానికి అవసరం లేని వాళ్ళంతా వెళ్ళిపోయారు. నడమంచి వచ్చిపోయి డిస్టర్బెన్స్. చూడండి, ఒక క్లాస్ నడుస్తుంటది, నేను చాలా సార్లు గమనించి, దానికి సడన్ గా మంచి మూమెంట్ లో బయట నుంచి ఇద్దరు వస్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళు ఆకలి కోసం వస్తారు. ఆ వచ్చి ఏం చేస్తారు, ఆ క్లాస్ ఎంత కాడికి ఎనికి చూస్తూ ఉంటారు, ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు, వాళ్ళని వచ్చినాయి ప్లేట్లు వచ్చినాయి. ఈ వైబ్రేషన్ మొత్తం పోయి మాస్టర్ మీద పడుతుంది, జనం మీద. ఇంకా వాళ్ళు కూడా ఎనికి తిప్పుతుంటారు, వాళ్ళకి ఎనికి తిప్పుతుంటారు. ఇది నేను చాలా సార్లు కనిపించింది. అట్లానే ఎందుకు జూమ్లోకి వస్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అంటే వీళ్ళది కాదు, మనసు ఒప్పుకోదు. బా వెళ్ళిపోదాం బా, ఇంతలో ఫోన్ వస్తుంది పోదాం బా, ఇంతలోకి ఎవడో వస్తాడు పోదాం బా. మళ్ళా ఎప్పుడో గుర్తొస్తుంది, అరే ఆ రోజు క్లాస్ లేదే, ఆ లింక్ ఎక్కడ ఉంటే ఇస్తారా? అట్లా ఎన్ని ఎన్ని ఆయుధాలు ఉండాలి. జ్ఞానం నేర్చుకున్న తర్వాత పంచకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి, గుర్తుంచుకోండి. ఎవరైతే జ్ఞానం నేర్చుకొని అన్ని తెలిసిన తర్వాత పంచలేదో, మొత్తం బయట పొద్దున్నే మీరు ఒక డస్ట్బిన్ వేస్తే 10 డస్ట్బిన్లు వచ్చి మీ మీద. అంతేగాని నాకెందుకు అని కూర్చుంటానికి వీలు లేదు. తెలుసుకున్న జ్ఞానాన్ని పంచాలి. అదే నేను చూస్తుంది. తారకరాంది చెప్పాలి 11 పేజీలు. ఒక పాఠం చదివితేనే కళ్ళు తిరుగుద్ది. 10 పాఠాల సంగతి దాంట్లో 12 పాఠాలు ఉన్నాయి. ఒక పాఠమే చదివితే కళ్ళు తిరిగిపోతాయి. చూద్దాం చూద్దాం ఒక రోజు. అలాగే సార్, టాకం అతనిది చెప్పండి సార్. థ్యాంక్ యూ. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పద్మావతి మేడం మాట్లాడండి. ఎవరి హ్యాండ్? సార్, నా పేరు పద్మావతి సార్. నాకు ఆ ఇట్లాగా పిల్లలకి, పసిపిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళకి అన్నం పెట్టడము, నీళ్లు పోయటము, వాళ్ళ పిల్లల్ని వేసుకొని చుట్టూతా వాళ్ళకి ఏయో చెప్తా ఉండటము, ప్లస్ వాళ్ళని వేసుకొని షాపింగ్కి వెళ్ళటము, ఇట్లాగా వస్తా ఉంటది సార్ తరచుగా. నాకు అంటే దానికి అర్థం తెలియదు సార్ నాకు. అదంతా కూడా మీరు బయట ప్రపంచంలో మీకు మైక్ దగ్గర పెట్టుకోండి సార్, కొద్దిగా వినిపించట్లేదు మీ వాయిస్. మీకు సంతానం ఉన్నారా? హలో సార్ చెప్పండి. మేడం, మీకు సంతానం ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. ఎంత ఏ వయసు పిల్లలు మీకు? మీ వయసు ఒకరికేమో
నా వయసు 44 ఉంటుంది సార్. అంటే మీరు బయట ప్రపంచంలో పంచాలి అట్లాంటి జ్ఞానాన్ని. వాళ్ళందరూ కానొస్తున్నారంటే బయట ప్రపంచంలో అక్కడ గర్భిణీ స్త్రీలకి లేదా పీసీయూడీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఆ జ్ఞానాన్ని పంచాలి. ఓ అదా. మీరు ఆ పర్పస్ వచ్చారు భూమి మీదకి, అందువల్లే కళల్లో మీకు అవన్నీ పంచాలి. అదొకటి సార్. ఇంకొకటి ఏంటంటే ఇట్లాగా సంథింగ్ చెప్తాను ఆగండి సార్. ఇట్లాగా బాత్రూమ్స్ అవి ఉంటాయి కదా సార్, అవి క్లీన్ చేయటము. భూదేవిని, నాతో పాటు పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇట్లా భూదేవి తల్లి మీద ఇట్లాగా ఉంటాయి కదా డస్ట్, అంటే సంథింగ్ చెత్తలు అవన్నీ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయటము, అవి చూపెడతా ఉంటారు సార్. దానికి కూడా నాకు అర్థం తెలియదు మీనింగ్. బాత్రూమ్స్ సంబంధించిన వచ్చినాయంటే అరిషడ్ వర్గాల మీద ఎక్కడన్నా అరిషడ్ వర్గాలు ఉంటే చేసుకోవాలి అవన్నీ. ఓకే. ఏ ఊరు మీది? ఇక్కడ హైదరాబాదే సార్. దానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. దాన్ని మీరు ఇది లింక్ లోకి ఎట్లా వచ్చారు మీరు? నేను ఇట్లాగా అనురాధ గారు గ్రూప్ లో పెట్టారు సార్. నాది దేవి మురళి గారు 4 days కింద ఇది మీరు ఆ తీసుకున్నారన్నమాట. లోనే మాకు ఈ సమాచారం కావాలి, ఈ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కావాలి, మాకు ఎట్లా ఏర్పాటు చేస్తారని మీరు మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టి అప్పుడు మీకు దానికి సంబంధించిన ఆ సమాచారం అందిస్తారు, అప్పుడు మీరు తెచ్చుకోవచ్చు. అర్థమైందా? ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మెసేజ్ పెట్టండి మ్యామ్. సార్ నేను అడుగుతాను, బుక్స్ పంపిస్తారు. థ్యాంక్ యూ ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. దేవి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పుస్తకం చదువుకోవడానికి ఓకే సార్. మీరు అద్భుతంగా రాస్తారు సార్, అందుకనే మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పట్లేదు సార్. మీరు ఇంత జ్ఞానం మాకు ఇస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఆ, మీరు ఏది చేసినా సార్ 100% కి ఎక్కడా తగ్గరు సార్. అది మాకు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. మీ దగ్గర అంత జ్ఞానం ఉంది, మాకు అంత జ్ఞానం. మేము త్వరలో ఆ మీ ఆధ్యాత్మిక పుత్రులాగా ఎదిగిపోతాం సార్ మేము కూడా. నేను మా ఏరియాలో కానీ ఎక్కడన్నా కానీ 11 days క్లాస్ నేను ఒక్కడే చూస్తాను. 11 days క్లాస్ 10 మంది కనుక చేస్తే ఏ ఉమ్, మాస్టర్ 11 days ఒక్కడిని చదువుతాను. 11 days ఒక్కడే. ఉమ్, మొత్తం దానికి కావాల్సిన మెటీరియల్, దానికి కావాల్సిన ప్రోమోస్ అన్ని ఉమ్. చెప్పటం కాదు, టైం టేబుల్ అంతా ఆ జ్ఞానాన్ని ఒక థాట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.